అనేటువంటి దానికోసంగా సర్వేషాం స్త్రీణాం జన్మ జన్మని సుహాసిని జన్మ కావలి సిద్ధం. లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ జన్మలో, వచ్చే జన్మలో, పోయే జన్మలో, వచ్చే జన్మలో కూడా జన్మ జన్మని సుహాసినిగా ఉండేటువంటి సుమంగళిగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ స్వామివారి కళ్యాణోత్సవంలో అమ్మవారికి మాంగళ్యాలను చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో ఇప్పుడు వాళ్ళందరి చేత కూడా కన్యాదానం చేత ఆ మాంగళ్య పూజ చేయించడం జరిగింది. అందరూ సురక్షంగా, సుమంగళంగా, సుహాసినిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ స్వామివారి తదుపరి మాంగళ్యాలను ఘట్టం జరుగుతుంది. అందరూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఒకసారి గోవిందా 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 చెప్పాలి.